హైదరాబాద్ లో మరో భారీ మోసం బట్టబయలైంది. భారతి లేక్ వ్యూ ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసానికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంపల్లిలో తక్కువ ధరకే ప్లాట్లు అంటూ నమ్మించి కోట్లు దండుకున్న భారతి బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజ్తో పాటు ఎండి శివరామకృష్ణ, సీఈఓ నరసింహరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంపల్లిలో భారతి లేక్ వ్యూ పేరుతో భారతి బిల్డర్స్ ఒక ప్రాజెక్టును చేపట్టారు. ఈ సందర్భంగా ప్రీ లాంచ్ ఆఫర్తో ఓదరుగొట్టారు. 6 ఎకరాల్లో తమ సంస్థ చేపట్టబోయే నిర్మాణంలో 1 చదరపు అడుగుకు కేవలం 3,200 మాత్రమే అంటూ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. దీంతో వీళ్ల ఆఫర్ ని నమ్మిన దాదాపు 350 మంది నుంచి 80 కోట్ల వరకు వసూలు చేశారు మోసగాళ్లు. కానీ ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టలేదు. దీంతో భారతి బిల్డర్స్ పై సైబరాబాద్ పోలీసులకు బాధితులు కంప్లైంట్ ఇచ్చారు. బాధితుల కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భారతి బిల్డర్స్ చైర్మన్, ఎండి, సీఈఓలను అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అసలు వీరికి భారతీయ లేక్ వ్యూ కి సంబంధించి అన్ని పరిమితులు ఉన్నాయా? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఉంటే ఒకవేళ కన్స్ట్రక్షన్ ఆలస్యం అవడానికి కారణం ఏంటి? దాదాపు 80 కోట్ల వరకు నష్టపోయారని చెప్తున్నారు. వారందరికీ తిరిగి ఎలా చెల్లిస్తారు? అయితే ఈ రోజు వీళ్ళ ముగ్గురిని కూడా సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు రాబట్టేటువంటి డబ్బులు దాదాపు 60 నుండి 80 కోట్ల వరకు కూడా పోలీసులు అంచనా చేస్తున్నారు. ఎందుకంటే డిపాజిట్స్ పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దాదాపు ₹1 కోటి పైగానే పెడుతున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళందరూ చెల్లించినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు చూపిస్తే కనుక కోర్టు ప్రొసీజర్ ద్వారా ఆ డబ్బును వెనక్కి ఇప్పించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో జరుగుతున్నటువంటి మోసాలపైన పదే పదే పోలీసులు అవేర్నెస్ కల్పిస్తున్నా సరే చాలామంది వీరి బారిన పడి మోసపోతున్నారు. ఇక్కడ ఒక ఓపెన్ ప్లాట్స్ని తీసుకొని దీన్ని ఒక రెసిడెన్షియల్ ప్లాట్స్గా దీన్ని డెవలప్ చేస్తామంటూ ఒక కలర్ఫుల్ బ్రోచర్స్ని ప్రింట్ చేయించి దాని ద్వారా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయించి వారి ద్వారా తక్కువ మొత్తంలోనే మొత్తం ఒక పెద్ద ఇల్లు వస్తున్నటువంటి ఆశతో వీళ్ళందరినీ కూడా నమ్మబలికిస్తున్నారు. దీంతో చాలామంది అమాయకులు వీరి ట్రాప్లో పడి మోసపోతున్నారు. 1 చదరపు అడుగు దాదాపు ₹3,500 మాత్రమే అనేటువంటి ఒక అట్రాక్టివ్ ఆఫర్ని పెట్టి చాలామంది కస్టమర్స్ని వీళ్ళు లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 350 మంది కస్టమర్స్ వీరి పెట్టినటువంటి ఆఫర్కి అట్రాక్ట్ అయ్యి దాదాపు 60 నుండి 20 కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించారు. సో ప్రజెంట్ ఈ భారతీ బిల్డింగ్కి సంబంధించినటువంటి ముగ్గురిని కూడా సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కస్టడీలోకి తీసుకొని ఇంకా వీరి వెనకలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఈ డబ్బుల్ని తిరిగి బాధితులకు ఎట్లా ఇవ్వాలనేటువంటి ప్రాసెస్ పైన పోలీసులు దృష్టి పెట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత, డీటెయిల్స్ అందించినందుకు.